వస్తే ముందు మమ్మల్ని కూడగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీరు ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులలో. వీళ్ళు ఇల్లు కూడా కొట్టారు, బ్యాంకు అడుగుకుంటారా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీరు న్యాయమైనటువంటి డిమాండ్, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు, 40 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇళ్ళకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవరు రాడనుకుంటుండ్రు. ఆ బలిసినోళ్ళని మాత్రమేమో దగ్గర, పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు, ధైర్యంగా ఉండండి అని మనం చేస్తా ఉన్నాం. ఇలా మూసీ ప్రాజెక్టు మీకు అంతగా చేయాలంటే విభిన్న ప్రాజెక్ట్ చేయి. వెంకట నిజాం గారు 1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాటి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు, పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా వాళ్ళు వచ్చి చాలా మేము మాట్లాడాలని, మా దగ్గరికి రండి ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికీ రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా నిన్న మీకు చెప్పినట్టుగా మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిండు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండు, 1 రోజులు నోటీస్ ఇచ్చిండు. ఆ కాలనీకి 1 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెండగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిందంటే, మేము ఇప్పుడే ఊడగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి ఊడగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే మీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట, ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సహాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్, తెలంగాణ భవన్. మీరు ఎవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేము, మేముండేది కూడా ఇక్కడ నుంచి 1/2 గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కాజ్, న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కలిసి ఉండండి. మీ గురించి లీగల్ కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వినాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్ పెట్టించే కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన
ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటిన్యూ నిద్రపోయే విధంగా చేయమని నువ్వుగా మౌనంగా లోపల కూర్చుందిగా దేనికోసం కల్పిస్తారు? ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి, పేదలకు మేలు చేయాలి, పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు కానీ నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల అది కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్లలో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం. మీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు. ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు. నిన్న నేను గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట, టానిక్ లేదు, గోళీలు లేవు, మందులు లేవు. ఏందా అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటున్నారు. టీఎస్ఎంఐడిసికి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసింది. ఇంకా మందులు కొను, పేదలకు వైద్యం అందించు. అది పెట్టి మూసి కడతా, మూసి ఇది సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులు ఆగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలనుంటే ఉన్న దాంట్లో చేయి. బాఫర్లకు ఎందుకు వస్తున్నావు? బాఫర్లో నువ్వే ఎలా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది? నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాలు చెప్పుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదల వేరు తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా, కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు కదా, డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా. మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్లకు శిక్ష నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ దేర్ హౌసెస్. నీకు హక్కే లేదు. ఉన్న దాంట్లో అనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి, అక్కడ పోయి చేసి ఉంది ఇక్కడ సుందరీకరణ. ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి. కానీ మూసి పరివాహక ప్రాంతంలో, మూసి రెండు వైపులా ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిని, దాదాపు 15 మంది ఎమ్మెల్యేలం వచ్చాం, ఎమ్మెల్సీలకు వచ్చాం. మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం, మీకు భరోసా కల్పించడానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం.